నమస్తే అండి. వెల్కమ్ టు మై పాకశాల. అన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉంటే 10 నిమిషాల్లో తినడం కూడా కంప్లీట్ అయిపోయే ఐటమ్స్ చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, ఒక టమాటా చిన్న ముక్కలు, బాగా సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. బౌల్ చిన్నది అయిపోయిందని మారుస్తున్నాను. ఇందులోనే చిన్న క్యారెట్ తరుగు, కొద్దిగా కొత్తిమీర, పావు టీ స్పూన్ టమాటా కెచప్, మీరు టమాటా సాస్ అయినా వాడుకోవచ్చు, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, మోజరెల్లా చీజ్, పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని 4 బ్రెడ్ ముక్కలు పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న కూరగాయల మిశ్రమం అంతా దీని మీద సమానంగా పెట్టుకొని పైన మరి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించి దించేసుకుంటే మన పన్నీర్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. ఎంత చీజీగా ఉందో చూడండి. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.